హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్ అనాలిసిస్ చేస్తూ, ఎందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీకి వార్నింగ్ సిగ్నల్స్ పంపించింది. అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్‌ని బట్టి ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీకి ఏ లెవెల్స్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయడం కోసం నేను bseindia.com నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెర్చ్ చేసి అందులో ఫినాన్షియల్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. యూజువల్‌గా నేను screener.inలో మీకు డేటా చూపిస్తూ ఉంటాను. కానీ ఇక్కడ మనకి ఎన్‌పీఎస్ డేటా అనేది screener.inలో ఉండదు కాబట్టి కంప్లీట్ డాక్యుమెంట్ అనేది మనం చూడడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ టోటల్ ఇన్కమ్ గనక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్వార్టర్‌లో 38 లాక్స్ ఉంటే ఈ క్వార్టర్‌లో 36 లాక్సే ఉంది. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ అనేది తగ్గింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ 10-15% పెరిగింది. అదే ఒకవేళ నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ ప్రాఫిట్ తగ్గింది. బట్ ఇయర్ బేసిస్‌లో ఇదే క్వార్టర్‌లో ఉన్న ప్రాఫిట్ అనేది చాలా పెరిగిందనమాట. అయితే ఈ కంపెనీలో మనకు కనిపించే నెగెటివ్ ఫ్యాక్టర్ అంటే ఈ క్వార్టర్‌లో ఉన్న నెగెటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే గ్రాస్ ఎన్‌పీఎస్. సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌లో 1.36% ఉన్న గ్రాస్ ఎన్‌పీఎస్ అండ్ లాస్ట్ క్వార్టర్‌లో 1.32% ఉన్న గ్రాస్ ఎన్‌పీఎస్ ఈ క్వార్టర్‌లో 1.47%కి పెరిగాయి. సో ఈ రిజల్ట్స్ అనాలిసిస్ ద్వారా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిఫ్టీకి పంపించిన వార్నింగ్ బెల్స్ ఏంటి అంటే డిక్లైన్డ్ గ్రోత్ ఆఫ్ రెవెన్యూ. అంటే రెవెన్యూ గ్రోత్ అనేది స్లో అయిపోయింది లేదా డిక్లైన్ అవుతుంది. అలాగే మోర్ స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఎన్‌పీఎస్ పెరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ ఇచ్చిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి రిటర్న్స్ ప్రాపర్ గా రావట్లేదు. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ ని చూసినప్పుడు మనకి కేవలం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మాత్రమే నెగటివిటీ ఉంటుంది కదా, బ్యాంక్ నిఫ్టీ ఎందుకు నెగటివిటీ కంటిన్యూ అవుతుంది అని అంటే యాక్చువల్ గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ లో ఒక మదగజం అంటారు. సో ఎందుకు ఇలాగా మదగజం అంటారంటే వాళ్ళ బిజినెస్ మోడల్ అనేది అంత బాగుంటుంది. సో వాళ్ళ బిజినెస్ మోడల్ ని మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. జనరల్ గా అసలు బ్యాంక్స్ ఎలా వర్క్ చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరి దగ్గర నుంచి ఒక ₹1,00,000 డిపాజిట్స్ తీసుకొని మనకి 5% ఇంట్రెస్ట్ ఇస్తాడు అనుకుందాం. అయితే ఈ ₹1,00,000కి వాడు ఖచ్చితంగా 5% ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందే. ఇందులో ఏమీ డిఫాల్ట్ చేయడానికి కుదరదు. అయితే ఈ ₹1,00,000ని బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్లి దీన్ని 10% ఇంట్రెస్ట్ కి రొటేషన్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఇచ్చిన 1,00,000 మొత్తం లోన్స్ రూపంలో కాకుండా మెజారిటీ పోర్షన్ లోన్స్ లో ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 80,000 లోన్స్ ఇచ్చారు, 10% ఇంట్రెస్ట్ కి ఇచ్చారు అని అనుకుందాం. అయితే ఈ లోన్స్ రకరకాల పీపుల్కి ఇస్తారు కాబట్టి మేబీ ఇందులో నుంచి కొంతమంది డబ్బులు రిటర్న్ ఇవ్వకపోవచ్చు లేదా ఇంట్రెస్ట్ రీపే చేయకపోవచ్చు. అలాంటప్పుడు ఆ ఇంట్రెస్ట్ రీపే చేయని వాళ్ళని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారనమాట. సో 3 మంత్స్ కనుక ఇంట్రెస్ట్ రీపే చేయకపోతే వాళ్ళని ఎన్‌పీఎస్ కింద కన్వర్ట్ చేస్తారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద. అండ్ మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఒక 10,000 అండ్ ఎమర్జెన్సీ బేసిస్ లో ఎవరైనా డిపాజిటర్స్ డబ్బులు అడిగితే వాళ్ళకి రీపే చేయడం కోసం క్యాష్ రూపంలో ఒక 10,000 ఇలాగా జనరల్ గా బ్యాంక్ మోడల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ యొక్క గ్రోత్ కి మేజర్ కంట్రిబ్యూటర్స్ ఏంటి? ఆబ్వియస్ గా డిపాజిట్స్ అండ్ లోన్స్. డిపాజిట్స్ పెరిగితే వీళ్ళు కూడా ఎక్కువ లోన్స్ ఇవ్వగలుగుతారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది 5% ఇంట్రెస్ట్ కి వాళ్ళు డబ్బులు తీసుకొని 10% ఇంట్రెస్ట్ కి ఇస్తున్నారు. కాబట్టి ఆ మధ్యలో ఉన్నది కాస్త బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అయ్యి బ్యాంక్ గ్రో అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది. సో మనకి ఒక బ్యాంక్ గ్రో అవ్వాలి, మంచి బ్యాంక్ అవ్వాలి అంటే ఏంటి? డిపాజిట్స్ గ్రో అవ్వాలి, లోన్ బుక్ గ్రో అవ్వాలి, లెస్ లోన్ డిఫాల్టర్స్ ఉండాలి. అంటే లోన్ ఇంట్రెస్ట్ అందరూ కరెక్ట్ గా కడుతూ ఉండాలి. బట్ మరి హెచ్‌డిఎఫ్‌సికి ఏం జరిగిందంటే డిపాజిట్స్ గ్రో అయ్యాయి, లోన్ బుక్ గ్రో అయ్యాయి, కానీ లెస్ లోన్ డిఫాల్టర్స్ ఉండాల్సిన ప్లేస్ లో కోవిడ్ వల్ల లోన్ డిఫాల్టర్స్ అనేవాళ్ళు పెరిగారు. ఇందాక మనం చూసినట్టు 1.32%, 1.36% ఉండే గ్రాస్ ఎన్‌పీఎస్ కాస్త 1.47% అయింది. దానివల్ల వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోతాయి. సో ఇలాగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లో ఎన్‌పీఎస్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది తగ్గడం వల్ల ఆ బ్యాంక్ లో వీక్నెస్ కనపడుతూ ఉంది. సో మరి ఒక మదగజానికే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బిజినెస్ లో ఉన్న చిన్న చిన్న స్టాక్స్ పరిస్థితి ఏంటి, లేదా చిన్న చిన్న బ్యాంక్స్ పరిస్థితి ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఇది మదగజం అవ్వడానికి రీజన్ ఏంటి అంటే గ్రాన్యులర్ డిస్ట్రిబ్యూటెడ్ పోర్ట్ఫోలియో అన్నమాట. అంటే మార్కెట్లో ఉన్న ప్రతి సెక్టార్లో కేవలం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి 5% వెయిటేజే ఉంది. అంటే సపోజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి 5% లోన్సే ఇచ్చారు. తర్వాత టూరిజంకి 5% ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్‌కి 5% ఇచ్చారు. రిటైల్‌కి 5% ఇచ్చారు. సో ఇట్లా ఒక్కొక్క సెక్టార్‌కి 5% ఇవ్వడం వల్ల ఏదో ఒక సెక్టార్ సడన్‌గా ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కోవిడ్ వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ కంప్లీట్‌గా ఆపేశారు అనుకుందాం. అది ఎఫెక్ట్ పడితే ఇప్పుడు దీనికి కేవలం 5% మీద మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది. బట్ రిమైనింగ్ చిన్న చిన్న బ్యాంక్స్‌కి అలా ఉండవు. కొన్ని కొన్ని బ్యాంక్స్ ఉంటాయి రిటైల్ సెక్టార్‌కి ఒక 30% వెయిటేజ్ ఇస్తారు. ఇన్ కేస్
రిటైలర్స్‌కి గనక ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళలో ఎక్కువ డిఫాల్టర్స్ అయ్యేటప్పుడు ఆ బ్యాంక్ ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ టెలికాం సెక్టార్‌కి చాలా ఎక్కువ లోన్స్ ఇస్తారు. సో, అందుకనే ఎప్పుడైతే ఏజీఆర్ న్యూస్ అని చెప్పి టెలికాం మీద కోర్ట్ కేసెస్ నడిచాయో అలాంటప్పుడు ఆ బ్యాంక్స్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా పెరిగింది. అండ్ వాటిలో పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు బ్యాంక్స్ పెరిగాయి. అండ్ నెగెటివ్ న్యూస్ వచ్చినప్పుడు బ్యాంక్స్ పడ్డాయి. అయితే ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఏంటంటే ఏ సెక్టార్‌లో కూడా 5% కంటే ఎక్కువ వెయిటేజ్ లేదు. ఎక్సెప్ట్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్‌కి కూడా ఎందుకు అంటే యాస్ పర్ గవర్నమెంట్ పాలిసీస్ దానికంటూ ఇంత వెయిటేజ్ ఇవ్వాలి. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ తప్ప రిమైనింగ్ సెక్టార్స్ అన్నిటికి కూడా 5% వెయిటేజ్ కంటే తక్కువే ఉన్నాయి. అందుకని ఎవరైనా సరే లోన్ డిఫాల్టర్స్ ఉంటే ఒక సెక్టార్ నుంచి యూజువల్‌గా ఉంటూ ఉంటారు. ఆ సెక్టార్‌లో ఎఫెక్ట్ పడినా కూడా దీనికి పెద్దగా ఎఫెక్ట్ పడదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈస్ సపోర్టెడ్ బై హై ఇన్‌కమ్ గ్రూప్. సో మనకి పాండమిక్ ఏం చేసిందో అందరికీ తెలుసు. రిచ్ బికేమ్ మోర్ రిచర్ అండ్ పూర్ బికేమ్ మోర్ పూరర్. సో మనం స్టాక్స్ కూడా క్లియర్‌గా చూసాం. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ డబుల్ అండ్ ట్రిపుల్ అయిపోయాయి. ఎవరు బాగా దీనివల్ల బెనిఫిట్ అయ్యారు? ఆబ్వియస్లీ కంపెనీ యొక్క ప్రమోటర్స్ బెనిఫిట్ అయ్యారు. సపోజ్ మనం యాజ్ ఎ షేర్ హోల్డర్ మేబీ ఒక స్టాక్‌లో 20%, 30% లేదా 50%, 100% రిటర్న్స్ తీసుకోవచ్చు. బట్ ప్రమోటర్స్ 10 టైమ్స్, 100 టైమ్స్, 1000 టైమ్స్ రిటర్న్స్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకోసమనే వీళ్ళ లోన్ బుక్ గాని, వీళ్ళ డిపాజిట్ బుక్ గాని చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇది ఈ బ్యాంక్‌కి చాలా మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సో మరి పాండమిక్ వల్ల హై ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ లోన్స్ తీసుకున్నారు అండ్ అలాగే ఎక్కువ డిపాజిట్స్ చేశారు కదా! మరి వీక్‌నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఎస్ఎంఈ గ్రూప్ నుంచి అన్నమాట. స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇచ్చిన లోన్స్‌లో ఎక్కువ రికవరీ అనేది లేదు. కాకపోతే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మదగజం అని చెప్పా కదా! వీళ్ళకి ఎస్ఎంఈస్‌లో కూడా వెయిటేజ్ చాలా తక్కువగానే ఉంది. అందుకనే వీక్‌నెస్ కొంచెమే కనిపించింది. కానీ రిమైనింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్ఎంఈస్‌లో ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆ ఎక్కువ వెయిటేజ్ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ఎన్‌పీఎస్ పెరిగినా సరే వేరే బ్యాంక్స్‌లో చాలా ఎక్కువ ఎన్‌పీఎస్ పెరగొచ్చు. జులై స్టార్టింగ్‌లో వచ్చిన ఆర్‌బీఐ రిపోర్ట్‌లో కూడా లాస్ట్ క్వార్టర్‌లో 8% ఉన్న ఎన్‌పీఎస్ కాస్త ఈ క్వార్టర్‌లో 10-11% ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఎందుకలాగా ఎస్ఎంఈసే ఎక్కువ సఫర్ అయ్యాయి అనంటే ఆబ్వియస్లీ కరోనా సెకండ్ వేవ్. ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇంపాక్ట్ ఫినాన్షియల్స్ మీద తక్కువ ఉంది కానీ హెల్త్ మీద చాలా ఎక్కువ ఉందన్నమాట. అయితే ఏప్రిల్ అండ్ మేలో కొంచెం లాక్‌డౌన్స్ ఎక్కువగా జరగడం వల్ల ఆ టైంలో చాలా ఎక్కువ వీక్‌నెస్ ఉంది. అండ్ అలాగే జూన్‌లో వచ్చేసి రికవరీ మోడ్‌లోకి వచ్చాము అని చెప్పి హెచ్‌డిఎఫ్‌సి మేనేజ్మెంట్ వాళ్ళ కాన్ కాల్‌లో చెప్పింది. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే జులైలో ఆల్రెడీ ఫస్ట్ 15 డేస్ అయిన రిపోర్ట్స్ గనక వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ప్రీ కోవిడ్ లెవెల్స్ మేము రీచ్ అయిపోయాము. సో ఇప్పటి నుంచి మాకు గ్రోత్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎప్పటిదాకా అంటే మళ్ళీ థర్డ్ కోవిడ్ వేవ్ రాకపోతే ఎలాంటి వీక్‌నెస్ కనపడకుండా మా గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి కాన్ కాల్‌లో మెన్షన్ చేశారు. ఫ్యూచర్ స్ట్రాటజీని డిస్కస్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ స్ట్రాటజీలో ఎలాంటి చేంజెస్ లేవు. పాలిసీస్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. ఎందుకంటే మా బుక్ ఆల్రెడీ స్ట్రాంగ్‌గే ఉంది. అందుకోసమనే కాన్స్టెంట్‌గా ఉంచుతున్నాం పాలిసీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజ్మెంట్‌కి కనిపించే ఒక రిస్క్ ఏంటి అంటే ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చి మళ్ళీ లాక్‌డౌన్స్ వస్తే అలాంటప్పుడు ఏప్రిల్ అండ్ మేలో కనిపించినట్టు వీక్‌నెస్ అనేది మళ్ళీ కనిపించొచ్చు. లేదు ఒకవేళ గవర్నమెంట్ గనుక ప్లాన్డ్ మేనర్‌లో కోవిడ్‌ని కంట్రోల్ చేయగలిగారు అనంటే మేము ప్రీ కోవిడ్ లెవెల్స్‌ని రీచ్ అయ్యి ఇంకా బాగా గ్రోత్ తీసుకురాగలం అని చెప్పి హెచ్‌డిఎఫ్‌సి మేనేజ్మెంట్ చెప్తూ ఉంది. అయితే మరి బ్యాంక్ నిఫ్టీకి ఉన్న మేజర్ థ్రెట్ ఏంటి అంటే స్మాల్ బ్యాంక్స్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాంటి మదగజానికే ఎన్‌పీఎస్ ఇంత పెరిగితే స్మాల్ బ్యాంక్స్‌కి ఎంత పెరుగుతాయి? అండ్ ఈ ఎఫెక్ట్ అనేది స్మాల్ బ్యాంక్స్ అన్ని ఎన్‌పీఎస్ గనుక పెరుగుతున్నాయి అనంటే ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీకి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక వరీయింగ్ ఫ్యాక్టర్‌గా మారింది. సో ఈ హెచ్‌డిఎఫ్‌సి క్వార్టర్లీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కంపెనీ సీఈఓ జగదీశన్ గారు ఏం చెప్పారు అనంటే ఈ కస్టమర్ డిఫాల్ట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మా ప్రొవిజన్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది హైలీ అన్‌సర్టైన్ ఉన్నాయి. ఎందుకంటే మనకి కోవిడ్ న్యూస్ అనేది ఎలా వస్తది, ఫ్యూచర్ పాండమిక్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలీదు కాబట్టి అన్‌సర్టైన్‌గా ఉంది అని సీఈఓ చెప్పారు. అయితే ఇది ఒక రకంగా చాలా ఓపెన్ అండ్ హానెస్ట్ అడ్మిషన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ అనేది అన్‌క్లియర్ అంటే సినారియో ఇంకా మాకు అర్థం కావట్లేదు. కోవిడ్ కొంచెం కంట్రోల్ అయ్యేదాకా స్టిల్ గ్రోత్ అనేది కొంచెం సప్రెస్డ్ ఉండొచ్చు అని చెప్పి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క సీఈఓ మనకి చెప్తున్నారు. అండ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇప్పటిదాకా కోవిడ్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ కనిపించలేదు బ్యాలెన్స్ షీట్స్‌లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే లోన్ రీస్ట్రక్చరింగ్ జరిగిందో లేకపోతే మారటోరియం స్కీమ్స్ పెట్టారో అప్పటిదాకా తీసుకున్న బారోవర్స్ అందరికీ కూడా ఈ బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేశారు. అయితే రియల్ వరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ రెగ్యులేటరీ వాళ్ళు అంటే గవర్నమెంట్ లేదా ఆర్బీఐ సైడ్ నుంచి ఈ డిస్పెన్షన్ అనేది ఆగిపోతుందో అంటే మనీ ఇస్తున్నారు కదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోసం లేకపోతే మారటోరియం కోసం మనీ ఇస్తున్నారు కదా ఇవి ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు అసలు మనకి రియల్ ఎన్‌పీఎస్ అనేవి కనపడతాయి. అండ్ ఆబ్వియస్ గా ఆ రియల్ ఎన్‌పీఎస్ ఏవైతే ఉన్నాయో అవి
ఎక్కువగానే ఉంటాయి. సో, బ్యాంక్స్ యొక్క మేజర్ వరీ ఏంటి అంటే, ఈ మారటోరియం పీరియడ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? లేదా ఈ రీస్ట్రక్చరింగ్ అనేది మళ్ళీ ఏదైనా కాంప్లికేషన్స్ తీసుకొస్తుందా? అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే మనీ ఎప్పుడు డిస్పెన్షన్ ఆగిపోతుంది అనే వరీస్‌తో బ్యాంక్ కొంచెం అన్‌క్లియర్‌గా ఉంది ఫ్యూచర్ గురించి. సో, అగైన్ మేజర్ థ్రెట్ ఏంటి? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి వీటన్నిటి వల్ల కూడా పెద్దగా థ్రెట్ లేదు కానీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్మాల్ బ్యాంక్స్‌కి అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే విధంగా ఉన్నాయి. సో, ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ సపోర్ట్ రీజియన్స్ ఎక్కడున్నాయి? లేకపోతే ఏ లెవెల్స్ దాకా రీచ్ అవ్వచ్చు అని మనం చూడడం కోసం నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని చార్ట్ ఓపెన్ చేస్తున్నాను charting.comలో. సో, 1 ఇయర్ చార్ట్ ఓపెన్ చేసుకున్నాను. సో, 1 ఇయర్ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు నాకు యాక్చువల్‌గా ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనపడుతుంది ఇలాగా. సో, షోల్డర్, దిస్ ఇస్ హెడ్ అండ్ దిస్ ఇస్ షోల్డర్. అండ్ రీసెంట్ టైమ్ ఫ్రేమ్‌లో గనక నేను చూసుకుంటే ఇక్కడ ఒక మేజర్ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది చాలా కాలంగా. బట్ ఈ కన్సాలిడేషన్ అనేది ఈ రోజు బ్రేక్ అయిపోతూ ఉంది. సో, ప్రస్తుతానికైతే ఒక డౌన్ ట్రెండ్ అయితే మనకి సిగ్నల్ అనేది క్లియర్‌గా కనపడుతూ ఉంది. బట్ ఇది ఇందాక నేను చూపించిన ఈ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మాట్ ఏమైతే ఉందో అక్కడి దాకా వెళ్ళి దీన్ని బ్రేక్ చేస్తే గనక, ఈ షోల్డర్ యొక్క నెక్ లైన్‌ని బ్రేక్ చేసి కిందకెళ్తే గనక చాలా ర్యాపిడ్‌గా పడిపోయి అరౌండ్ 1200 లెవెల్స్ మనకి టచ్ అవ్వచ్చు. బట్ బ్యాంక్ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దాని మేనేజ్మెంట్ యొక్క ఫ్యూచర్ ప్రిడిక్షన్ మాత్రం జులై